ఎవరైతే ఉన్నారో. పెదవడ్లపూడిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రిపోర్ట్. పెదవడ్లపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణలో కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు ఆదిత్య మెడికేర్ సౌజన్యంతో కీర్తిశేషులు కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈసీజీ ఎకో విభాగాన్ని టీడీపీ సీనియర్ నాయకులు మాదల రమేష్, కార్డియాలజీ విభాగాన్ని టీడీపీ నేత మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, గైనకాలజీ పిల్లల విభాగాన్ని మాజీ సర్పంచ్ చిటిబొమ్మ వెంకటేశ్వరరావు, జనరల్ మెడిసిన్ విభాగాన్ని ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని నాగేశ్వరరావు, మందులు పంపిణీ గద్దె శ్రీనివాసరావు ప్రారంభించారు. శిబిరంలో ఎకో, ఈసీజీ, షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. శిబిరంలో గుండె, నరాలు, ఆర్థో, స్త్రీలు, పిల్లల వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ జవ్వాది మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు సేవలు పొందటానికి భారంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రస్ట్ ముందుకు వచ్చి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. స్వర్గీయ కెప్టెన్ వెంకటేశ్వర్లు గ్రామాభివృద్ధికి ఆర్థిక సహాయ సహకారాలు ఎన్నో అందించారన్నారు. ఆయన పేరు మీద కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ చైర్మన్ నన్నపనేని మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రతి ఒక్కరూ గుండెకు సంబంధించిన వ్యాధులపై అశ్రద్ధ చెయ్యరాదన్నారు. ప్రజలు వైద్య శిబిరంలో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ భావన శ్రీనివాసరావు, నాయకులు నాగళ్ల వెంకట్రావు, భావన వెంకటేశ్వరరావు, బొర్రా శ్రీకాంత్, నాగళ్ల రామకృష్ణ, బోయపాటి రవి, కరిముల్లా, జేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదవడ్లపూడి మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ మన పెదవడ్లపూడి సచివాలయం 1 దగ్గర నన్నపనేని వెంకటేశ్వర్లు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నన్నపనేని ట్రస్టు ఆధ్వర్యంలో ఆదిత్య మెడికో వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. పెట్టి పెద్ద ఎత్తున ఉచితంగా టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పల్లెటూళ్ళలో అనేక సమస్యలు ఉన్నా కూడా ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే డబ్బులు భరించలేక వెళ్ళలేని పరిస్థితి. నన్నపనేని చారిటబుల్ తరపున వారు ఈ కార్యక్రమం చేయటం ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో నన్నపనేని వెంకటేశ్వర్లు గారు కూడా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలకి దాతృత్వంగా సుమారుగా 10 లక్షల రూపాయలు కూడా ఈ ఊరికి ఇచ్చి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా, వారు మనం ముందు లేకపోయినా కూడా వారి కుటుంబ సభ్యులు ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు మరొక్కసారి అభినందిస్తున్నాను. అలాగే నన్నపనేని వెంకటేశ్వర్లు గారికి కూడా ఎక్కడుండా ఆయనకి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెదవల్పూడి గ్రామంలో కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర్లు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. పెదవల్పూడి గ్రామ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగమని నేను భావిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ఈ మెగా శిబిరానికి రావడం జరిగింది. ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు, పెదవల్పూడి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి శిబిరాలు కనుక ఉన్న పక్షంలోనే పేద కుటుంబాలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అందులో ఇది ఆరోగ్యం గురించి కాబట్టి ఆరోగ్యరీత్యా ఎంతమందికో ఈ ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వర్తించిన నిర్వాహకులకి, డాక్టర్లకి, అట్లాగే సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు పెదవడ్లపూడి గ్రామంలో మా 3వ అన్నయ్య కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర్లు గారి సంస్మార్థం ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుల మూలాన అందుట్లో పల్లెటూరులో వాళ్ళు చాలామంది హాస్పిటల్కి సరిగ్గా వెళ్ళలేరు. ఇప్పుడు నేను చూశాను, ఒక 10 మంది చేయించుకుంటే 8 మందికి కార్డియాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు జరుగుతుంది క్యాంపు. నేను కూడా 3 స్టంట్లు వేయించుకున్నాను. మళ్ళీ నాకు కూడా ఒక ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. మనం నిర్లక్ష్యం చేస్తాం. గుండె జబ్బులు అంటే ఏదో ఉందలే అనుకుంటాం, ఇప్పుడు బయటపడ్డప్పుడు పైకి వెళ్ళిపోతాం. అందుకని అందుట్లో కార్డియాలజీ అనేది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక 199 మందికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది.
హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే మరీ ఘోరంగా ఉంది. ఇదివరకు హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి. అందుకని దయచేసి ఇక్కడని కాదు, ఎప్పుడైనా ఎవరైనా కానీ వార్త చూసిన వాళ్ళు మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే కంపల్సరీ మీ గుండెని చెక్ చేయించుకోండి. ఈసీజీ కానీ ఎకోలో కూడా తేలకపోతే కంపల్సరీ మామూలు యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సిందే. దయచేసి ఇట్లాంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పెదవడ్లపూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిత్య మెడికోర్ గుంటూరు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 50 మంది ప్రజలందరూ కూడా ఇక్కడ ఎకో, ఈసీజీ, బ్లడ్ టెస్టులు ఇవన్నీ ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 50 మంది చక్కగా వినియోగించుకొని ఆరోగ్యవంతులుగా అవుతారని చెప్పి కోరుకుంటున్నాము. మరి మంచి కార్యక్రమం ఇది, ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన గ్రామ పెద్దలకు మొదటిగా నా అభినందనలు. కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర గారు పెదవడ్లపూడి గ్రామంలో నివసిస్తూ వైజాగ్లో సెటిల్ అయిపోయి ఎప్పుడో చానాళ్ళైంది, 50 ఏళ్ళు పైన అయి ఉంటుంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి. అయినా కానీ ఈ గ్రామాన్ని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక సందర్భంలో గొళ్ళకేమనండి, శ్మశానాల అభివృద్ధికి ఇవ్వనివ్వండి, ఏదో ఒక రూపేణ వడ్లపూడి గ్రామానికి ఆర్థికంగా చేయూత ఇస్తూ ఉన్నారు. అటువంటి నన్నపనేని వెంకటేశ్వర గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నన్నపనేని వెంకటేశ్వర గారి ట్రస్ట్ తరపున అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు గారు, తదితరులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. సహజంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే గుంటూరు పోయినా, విజయవాడ పోయినా, మంగళగిరి పోయినా ఉదయం 9ంటికి వెళ్తే మధ్యాహ్నం 3-4 లోపల బయటికి రాలేము హాస్పిటల్ నుంచి. అంత టైము అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అటువంటిది మన దగ్గరికి డాక్టర్లు వచ్చి, ఒక డాక్టర్ కాదు, అన్ని వింగులు, నరాల వ్యాధులు, గుండె జబ్బులు, చిన్నపిల్లల వ్యాధి నిపుణులు, స్త్రీల వ్యాధి నిపుణులు అందరూ మన దగ్గరకు వచ్చి మనల్ని పరీక్షించి ఇబ్బందులు ఉంటే వాళ్ళు సజెషన్ ఇస్తుంటారు. పైగా ఇక్కడ ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అభినందించదగిన విషయాలన్నమాట. ఈ మెడికల్ క్యాంపుని ఈ గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామ ప్రజలు కూడా వినియోగించుకొనిస్తున్నారు. ఇది నిర్వహించిన వీరందరికీ నేను కెప్టెన్ నన్నపనేని వెంకటేశ్వర గారి కుటుంబానికి నా అభినందనలు తెలియపరుస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై హింద్.